ఓం గం గణపతయే నమః ద్రాం దత్తాత్రేయాయ నమః శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే అరుణాచలేశ్వరాయ నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ 17వ తారీఖు జూన్ నెల 2025 వారం మంగళవారం, షష్ఠి తిథి, శతభిష నక్షత్రం. ఈరోజు చాలా విశేషం. షష్ఠి మంగళవారం. ఇవాళ దీపారాధన ఆవు నెయ్యితో ఎర్రటి ఒత్తితో దీపాన్ని వెలిగించాలి. ఈ ఎర్రటి ఒత్తి ఇది మళ్ళీ ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎరుపు, ఆకుపచ్చ, పసుపు, నలుపు ఇవన్నీ ఏంటంటే ప్యూర్ కాటన్ బ్లౌజ్ పీస్ తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. ఎర్రటి ఒత్తి వేసి ఒత్తి సైజు కట్ చేసి పెట్టుకోండి. ఎర్రటి ఒత్తి వేసి ఆవు నెయ్యి వేసి దీపాన్ని వెలిగించండి. ఎందుకంటే ఎవరి పిల్లలైతే చెప్పిన మాట వినట్లేదో, చెడు అలవాట్లకు గురవుతున్నారో, చెడు స్నేహితం చేస్తున్నారో, ఎదురు మాట్లాడుతున్నారో, మొండిగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళల్లో మార్పు వస్తుంది, చైతన్యం వస్తుంది. తల్లికి తండ్రికి గౌరవ మర్యాదలు ఇస్తారు. తప్పకుండా ఈ దీపాన్ని వెలిగించండి. సంపూర్ణ సుబ్రహ్మణ్య అనుగ్రహాన్ని పొందుతారు. సూర్యాస్తమయంలోపు ఈ దీపాన్ని వెలిగించండి. ఇక కన్యారాశి వారికి విపరీతమైన ధన లాభం కోసం ఏ పరిహారం చేయాలో చెప్తాను. కన్యారాశి వారు ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకుంటే చాలు. తలస్నానం చేసినా చేయకపోయినా, ఇతరత్ర పరిహారాలు చేసినా చేయకపోయినా, ధన లాభం కోసం, వ్యాపార లాభం కోసం, లక్ష్మీ కటాక్షం కోసం, రావాల్సిన డబ్బు రావడం కోసం జూన్ నెలలో ప్రశాంతంగా ఉంటారు. విపరీతమైన ధనలాభం వస్తుంది. కేవలం కన్యారాశి వారు వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదివితే చాలు. ప్రతిరోజు చదవండి. వాటి నుంచి మీ పిల్లలు ఎవరి కన్యారాశి అయితే వాళ్ళకి చెప్పండి. ప్రతిరోజు వెంకటేశ్వర అష్టోత్తరం చదివితే జూన్ నెలలో కన్యారాశి వారికి ధనలాభము. ఇక కార్యసిద్ధి మంత్రం. మంత్రాధీనంతు దైవతం. మనస్సు, మనిషి, మానవుడు భగవంతుడికి మానసికంగా అర్పించేటటువంటిది మంత్రజపం. ఏదైనా వస్తు రూపేణ హోమం, నెయ్యి వేస్తాం, ఇతరత్ర ద్రవ్యాలు వేస్తాం. పూజ చేస్తే పుష్పాలు, దీపాలు, అగరబత్తులు, కొబ్బరికాయలు, లేదు నదీ స్నానం, మన శరీరం నీళ్లలో ముంచడం, అభిషేకం, పాలు ఇత్యాది పంచామృతాలు పోయటం. మీరు ఏది చేయండి, ఖచ్చితంగా ఒక క్రతువు, అక్కడ క్రియ ఉంటుంది. ఒక వస్తు రూపేణ చేస్తాం. కానీ జపం మాత్రం మనసుతో చేస్తాం. మంత్రాధీనంతు దైవతం తన్మంత్రం. ఆ మానసికంగా భగవంతుడికి అర్పించేది మంత్రజపం. అందుకే నా కార్యక్రమంలో ప్రతిరోజు ఒక మంత్రాన్ని ఇస్తాను. ఈరోజు మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం రామ్, ఓం శ్రీం రామ్, ఓం శ్రీం రామ్. ఈ మంత్రం మీరు గమనిస్తే ఓం శ్రీం రామ్, ఈ 3 అక్షరాలని బాగా సాగదీసి పలకాలి. ఈ మంత్రము 6 సార్లు రాసి 108 మార్లు జపిస్తే విదేశీ యోగము, విదేశీ యోగ ప్రాప్తి సిద్ధిస్తుంది. ఉద్యోగం ద్వారా లేదా చదువుకోవడానికి ఏ ఒక లోన్ ద్వారా ఎలాగైనా సరే లోన్ పెట్టుకొని విదేశాలకు వెళ్తారు, లేదా చదువుకోవడానికి వెళ్తారు. చదువుకోవడానికి లోన్ పెట్టుకుంటే లోన్ వస్తుంది, విదేశాలకు వెళ్ళడానికి వీసా వస్తుంది, లేదా ఉద్యోగం ద్వారా విదేశాలకు వెళ్తారు. ఆ యోగం కలగడానికి ఈరోజు ఉన్నటువంటి నక్షత్రంలో, ఎందుకంటే మంగళవారానికి అధిపతి కుజుడు, ఆ విదేశాలకు పంపించడానికి ప్రస్తుతం కుజుడు సింహరాశిలోకి ప్రవేశం జరిగింది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఈ మంత్రజపం ఇవాళ చేస్తే చాలా 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 సర్వానుకూలత, దైవానుకూలత, గ్రహానుకూలత ద్వారా వీసా లభిస్తుంది. విదేశాలకు వెళ్తారు. అలాగే విదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా ఈ మంత్రం చదువుకుంటే వీసా ప్రాబ్లమ్స్ లేకుండా, ఉద్యోగ సమస్యలు లేకుండా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఉంటారు. కొత్త కొత్త వ్యక్తుల పరిచయం ద్వారా వాళ్ళకు మంచి జరుగుతుంది. వీసా ప్రాబ్లమ్స్ తొలగిపోతాయి. ఈ మంత్ర జపాన్ని చేసుకోండి. ఇటువంటి ఎన్నో అద్భుతమైన ప్రాయశ్చిత్తాలు ఈ కార్యక్రమం ప్రతిరోజు ఈ ఛానల్లో మీకు వస్తుంది. ఎన్నో అద్భుతమైన పరిహారాలు అందిస్తాను. దత్తార్పణమస్తు. ఇక అదృష్టమైశ్వర్యం. అందరికీ నేను ఒకటే, నవగ్రహాల్లో బృహస్పతి గ్రహము యొక్క అనుగ్రహం చాలా అవసరం. ధనకారకుడు, పుత్రకారకుడు, జ్ఞానకారకుడు, విద్యాకారకుడు, చదువు, డబ్బు, కీర్తి ప్రతిష్టలు అన్నీ ఇచ్చేది గురువు.
అలాగే చెడుని మనకు వ్యాపించజేసేది, అంటే చెడుని ప్రసాదించేది రాహుకేతువులు. ఎందుకంటే ఛాయాగ్రహాలు ఎప్పుడూ నెగిటివే. ఆ గ్రహాల వల్ల చెడు ఆలోచనలు, చెడు మాట్లాడటం, బూతులు మాట్లాడటం, లేదా విపరీతంగా తల్లిదండ్రులను ఎదిరించడం, లేదంటే ఆస్తి కోసం ఎంతకైనా దిగజారటం, లేదా తన మన భేదం లేకుండా కామ వాంఛతో కుసంస్కారాన్ని పొందడం, ఇలా ఈ రాహుకేతువులు అనేక కోరికలని మనిషికి సిద్ధింపజేస్తాయి. ఈ గురుగ్రహమేమో అనేక సత్ఫలితాలని ప్రసాదిస్తాడు. ఈ రాహుకేతువులు మారారు, బృహస్పతి గ్రహం మారారు ఈ నెలలోనే. నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, గతంలో నాతో మాట్లాడిన వాళ్ళు కానీ మాట్లాడని వాళ్ళు కానీ ప్రత్యక్షంగా ఈరోజే అని చెప్పట్లేదు, ఈ జూన్ జూలై నెలల్లో, ఎందుకంటే ఆగస్టు లోపు జూన్ జూలై నెలల్లో ప్రత్యక్షంగా వచ్చి కలవండి. ఎందుకు కలవాలి అంటే ఇక్కడ ఈ 2 నాడీ ముద్రలు ఉంటాయి కదా, కుడి చేతి ఎడమ చేతి బ్రొటనవేలు ఉంటుంది కదా, అందులో కొన్ని చక్రాలు ఉంటాయి. మీరు చిన్నప్పుడు పుట్టినప్పుడు 16వ ఏట వరకు చేతి రేఖలు కొన్ని ఉంటాయి. 16వ ఏడు తర్వాత, అంటే 16 ఏళ్ల తర్వాత కొన్ని రేఖలు యాడ్ అవుతాయి, అంటే కొంత మారుతుంది. అలాగే మీ సమయం కూడా, మీరు పుట్టినప్పుడు సమయం 10 నిమిషాలు అటు ఇటు ఉంటుంది. కానీ ఈ వేలి ముద్రలు అసలు మారవు. భగవత్ సృష్టి ఎంత గొప్పదంటే, కొన్ని కోట్ల జనాభా ఈ భారతదేశంలో లేదా ఈ ప్రపంచం మొత్తంలో కొన్ని కోట్ల జనాభా ఉంది కదా, తంబు మీరు పెట్టండి, మీ తంబుని నేను క్రాస్ చేయాలంటే నా తంబు పెడితే సాధ్యం అవ్వదు. ఏమండి, ఇన్ని కోట్లల్లో ఒకరిది ఒకటి కన్నా మ్యాచ్ అవ్వదా? అందుకే మీరు చూడండి, రిజిస్ట్రేషన్ దగ్గర కానీ ఆధార్ దగ్గర కానీ ఏదైనా ముఖ్య వాటిలో సంతకం కన్నా ముఖ్యంగా ఈ తంబు తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని షట్చక్రాలు అందరికీ ఒకేలా ఉండవు. దాంతో నాడీ జాతకాన్ని రాయొచ్చు. అది నేను ప్రత్యేకంగా కోర్సు చేశాను. గతంలో కూడా నేను చాలామంది వేలుముద్రలు తీసుకొని చూశాను. కానీ ఇప్పుడు ఏంటంటే గురువు మారటంతో పాటు రాహుకేతులు మారారు. ఈ నెల 20వ తారీఖు ఈ గురువు మారటం, రాహుకేతులు మారడం జరిగింది. తద్వారా మీరు తప్పకుండా, నా శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వచ్చి నన్ను కలవాలి. ఎందుకోసమంటే మీకు, మీ పిల్లలకు ఇప్పుడు అంతా బాగుంది, ఇక ముందు ఇంకా బాగుండాలి, ఇక ముందు కూడా ఇలాగే ఉండాలి అనడానికి మీరు ఏదైనా పరిహారం, ప్రాయశ్చిత్తం చేసుకునేది ఉంటే ప్రత్యక్షంగా వేలుముద్రలు తీసుకొని చెప్తాను. లేదు, ఇప్పుడు టైం అసలు బాలేదు, ప్రశాంతత లేదు, మనశ్శాంతి లేదు, డబ్బు లేదు, అసలు ఏమీ తోచట్లేదు, ఇంకా మంచిదే. నేరుగా వచ్చి కలిసినప్పుడు ప్రత్యక్షంగా అసలు ఎందువలన మీరు కర్మ అనుభవిస్తున్నారు, లేదా ఎందువల్ల సమస్యలు వస్తున్నాయి అన్న విషయాన్ని ప్రత్యేకంగా మీకు వివరణ చేసి దానికి ప్రాయశ్చిత్తం ఏంటో కూడా చెప్తాను. అందుకే నేను మాట అన్నాను, గతంలో కలిసిన వాళ్ళైనా సరే మళ్ళీ రావాలి, లేదా కలవకపోతే రండి. ఇక్కడ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ప్రాయశ్చిత్తాలు ఇప్పుడు తల్లిదండ్రులు వచ్చి కలిశారనుకోండి, పిల్లలు రాలేదు, చదువుకుంటున్నారు, లేదా విదేశాల్లో ఉన్నారు, లేదా ఎక్కడో ఉన్నారు, వాళ్ళు రాలేదు, అవసరం లేదు. మీరిద్దరు వచ్చినప్పుడు వాళ్ళు పిల్లల యొక్క వేలిముద్రలు తీసుకొని రండి. వేలిముద్రలు అంటే కుడి చేతి ఎడమ చేతి బ్రొటన వేలు ముద్రలు తీసుకొని రండి. షట్చగ్ర స్థితి ఎలా ఉంది, అష్టక వర్గ స్థితి ఎలా ఉంది, సర్వోత్తర యోగా ఫలితాలు ఎలా ఉన్నాయి అన్నది నేను చెప్తాను. తల్లి తండ్రి వచ్చినా, లేదా తల్లి వచ్చినా తండ్రి వచ్చినా సరిపోతుంది. పిల్లల ఫోటో, పిల్లల వేలిముద్రలు తీసుకొని వస్తే సరిపోతుంది. ఎందుకంటే ప్రధానమైనటువంటి గ్రహము గురుగ్రహము, అలాగే అప్రధానమైనటు అంటే మైనస్ ప్లస్ 2 మారాయి కాబట్టి రాబోయే రోజుల్లో చాలా చాలా బాగుండాలి అన్నది ప్రత్యక్షంగా వేలుముద్రలు చూసి
మాట్లాడితే దాని యొక్క ఫలితం అద్భుతంగా ఉంటుంది. కొంచెం దూరంగా ఉండొచ్చు, ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో ఉండొచ్చు. రేపే రండి, ఇవాళే రండి అని చెప్పట్లేదుగా. 2 నెలలు టైం ఉంది. 2 నెలల్లో ఖచ్చితంగా కలిసి జాతకాన్ని చూయించుకోవడం ద్వారా మళ్ళీ మీకు వెంటనే ఈ 6 నెలలకో సంవత్సరానికో రావాల్సిన అవసరం ఉండదు. అది 6-7 సంవత్సరాలు, ఒక 7 సంవత్సరాల పైన దాని ఫలితం ఉంటుంది. ఒకసారి చూయించుకుంటే 7 ఏళ్ల వరకు దాని యొక్క ఫలితం ఉంటుంది. సరే, ఇవాళ అదృష్టం ఐశ్వర్యంలో నేను ఈ విషయాన్ని చెప్పడం గల కారణం ధనలాభం, వస్తులాభం, వాహన లాభం, గృహయోగం, విద్యాయోగం, విదేశీ యోగం ఇవన్నీ కూడా గురువు రాహు కేతువులు ఇచ్చేదే కాబట్టి ఈ పరిహారం చెప్పాను. ఎన్నో అద్భుతమైన ప్రాయశ్చిత్తాలు ఈ కార్యక్రమంలో మీకు అందిస్తాను. ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు.